తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న మీటర్లను తీసేసి కొత్తగా ఆటోమేటిక్ మీటర్లను అయితే అందుబాటులోకి తీసుకొని రానుంది. ఈ ఆటోమేటిక్ మీటర్లు అనేది అందుబాటులోకి వస్తే ఫిజికల్ గా మనకు పేపర్ అయితే రాదు. కేవలం నెల అవుతున్నప్పుడు అది ఆటోమేటిక్ గా మనం వాడుకున్న ఎంత కరెంట్ అయితే వాడతామో అన్ని యూనిట్ల కరెంట్ కి సంబంధించి బిల్ అనేది ప్రొవైడ్ చేసి అదే మనకు నేరుగా వాట్సాప్ కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి తీసుకొస్తారు అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో త్వరలోనే గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కొత్త మీటర్లు ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో ఆ కొత్త మీటర్ల ద్వారా డిజిటల్ మీటర్లను అయితే రన్ చేయనుంది. ఈ కొత్త మీటర్లు అనేది సక్సెస్ అయిన తర్వాత పాత మీటర్లకు అనుసంధానం చేస్తారు. ముందుగా కొత్తగా తీసుకునే విద్యుత్ కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్ కనెక్షన్లకు ఈ స్మార్ట్ మీటర్లు అనేది అమరుస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాత కనెక్షన్లు ఉన్న ప్రతి ఒక్క మీటర్ ని దాన్ని రీప్లేస్మెంట్ చేస్తూ స్మార్ట్ మీటర్లు అనేది అందజేస్తారు. ప్రస్తుతం నెలాఖరు దాటిన తర్వాత బిల్ అనేది రీడ్ చేయడానికి ఒక పర్సన్ వచ్చి మనకు బిల్ అనేది రీడ్ చేసి ఒక స్లిప్ అనేది ఇచ్చిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని మారుస్తూ కొత్తగా ఆటోమేటిక్ గానే మన ఫోన్ కి కరెంట్ బిల్ ఏదైతే ఉందో కరెంట్ బిల్ అనేది మన ఫోన్ కి వస్తుంది. మన ఫోన్ నుంచి మనం డైరెక్ట్ గా పే చేసే విధంగా అయితే కొత్త స్మార్ట్ మీటర్లు అనేది వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా మ్యాన్ పవర్ అనేది ఎక్కువగా అవసరం ఉండదు. బిల్లులు అనేది కూడా లేట్ అయితే అవ్వవు. ఇక ప్రభుత్వ ఆఫీసులకు మాత్రం ప్రీపెయిడ్ అనేది అందజేస్తుంది. ఈ ప్రభుత్వ హాస్పిటల్ తమకు విద్యుత్ యూజబిలిటీ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రీపెయిడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్ చేసుకుంటేనే వారికి కరెంట్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ మీటర్లు సౌకర్యంగా ఉంటాయా లేదంటే మాన్యువల్ మీటర్లు అనేది సౌకర్యంగా ఉంటాయా అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు సెలెక్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.